ఇష్టం వచ్చినట్టు అప్పటి నుంచి డ్రగ్స్, అమ్మాయి మర్చిపోవడానికి ఏం కావాలని సినిమాలు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అండ్ డ్రగ్స్. ఎప్పుడైతే గంజే నేను నా జీవితంలోకి ఎంటర్ అయిందో అమ్మాయిని అయితే మర్చిపోగలను, కానీ ఆ యొక్క గంజే అనే ఊబిలో ఇంకా కూరుకుపోయాను నేను. ఎలా అంటే సాయన్న దగ్గర గంజే ఉండిద్ది, లేకపోతే ఎవరి దగ్గర ఉండదు. అప్పుడే నేను బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అని నాకు ఒక పేరు పెట్టుకున్నాను. ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నా పూర్తి ఆకారాన్ని మార్చేసా, కింద నుంచి పై వరకు. జుట్టు అమ్మాయిలు కూడా పెంచలేనంత జుట్టు పెంచా. రింగ్స్, ఇక్కడ స్టడ్స్, బాడీ అంతా టాటూస్, ఎక్కడ పడితే అక్కడ, మొహం మీద కూడా ఉండిద్ది. అందరినీ ఆ డ్యాన్స్తో అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని రోడ్డు మీద, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. అందరు నన్నే చూడాలి, ఎక్కడికి వెళ్ళినా సరే అందరు నన్ను చూడాలి. ఒక రకమైన యాటిట్యూడ్తో ఉండేవాడిని అనమాట. ఎలా అంటే అందరు నన్ను తిట్టుకోవాలి, ఎవరు నన్ను ప్రేమించకూడదు అనే ఇస్తూ ఉండేవాడిని. మా అమ్మ వాళ్ళు అందరూ ఎంతో బాధపడేవాళ్ళు. ఏంటి నాన్న ఇది మన ఇంట వంట కాదు, ఎందుకు రా అంతా అంటే అస్సలు లెక్క చేసేవాడినే కాదు. ఆ మత్తులో ఏం చేసేవాడిని నాకే తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ మత్తుకు బాగా ఎడిక్ట్ అయిపోయా, ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయా. ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇచ్చేవాడినే కాదు, ఇష్టానుసారంగా తిరిగేవాడిని. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, చాలా చాలా. ఎంతంటే ఎవరైనా తుమ్మితే అమ్మ అంటారు, నేనైతే శివ అనేవాడిని. అంత పిచ్చి నాకు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. ఒక శివరాత్రి వస్తే అఘోర వేషం వేసుకొని నాకు నేనే రియాలిటీగా, ఏది గ్రాఫిక్ కాదు, ఏదైనా సరే రియాలిటీగా చేయాలి అనే థీరీతో ఆ పిక్స్ ఆ బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అనే వాటిలో అప్లోడ్ చేస్తూ ఉండాను అనమాట, గంజాయి తాగుతూనే. పోలీసులు కూడా ఆ ఫొటోస్ చూసి ఎన్నోసార్లు పట్టుకుందాం చూసేవాళ్ళు, కానీ నేను దొరికేవాడినే కాదు. నాకు తెలిసిందంటే ఒకటే, గొడవలు, బ్లేడ్లు పట్టుకొని తిరగడం, నోట్లో బ్లేడ్లు నవలడం, ఎవరైనా పిలిస్తే తాగడానికి వెళ్ళడం, వాళ్ళు మందు పోయిస్తే అవతల మీద తిరగబడడం చేసేవాడిని. బ్లేడ్లు, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే బ్లేడ్ బ్యాచే. దొంగతనాలు, డబ్బులు లేనప్పుడు నైట్ పూటలు దొంగతనాలు చేయడానికి వెళ్ళేవాళ్ళం ఇష్టం వచ్చినట్టు. పోలీసులు అయితే ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగా విజయవాడలో. మ్యాక్సిమం నా ఫోటోలు పెట్టుకొని ఎతుకుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే నాది ఫోటోజెనిక్ ఫేస్. బయట ఒకలాగా లోపల ఉండేవాడిని. ఆ జుట్టు అంతా దాసేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని వాళ్ళ ముందే తిరుగుతూ వాళ్ళనే ఇలా చేసామన్నమాట. నన్ను పట్టుకోలేరు, ఎవరు నన్ను పట్టుకోలేరు అనే ఇదితో ఇంకా ఇలాగే సాగిపోతుండేది.